ఒక లక్ష్యాన్ని సాధించాలంటే ఏ వనరులు కావలసి వచ్చిన విజన్ ఇచ్చిన దేవుడే ఆ ప్రొవిజన్ కూడా పంపిస్తాడని ఎప్పుడు తెలుసుకోండి. అంతేకాదు అదే దేవుడు అపోజిషన్ కూడా అనుమతిస్తాడు. పంపిస్తాడని నేను అనలేదు, గమనించండి. అనుమతిస్తాడు. దుష్టుడైన అపవాది ఎప్పుడు ఏదో ఒక రూపంలో మీరు ఒక సత్కార్యాన్ని చెయ్యాలని జీవిత లక్ష్యంగా పెట్టుకుంటే, నీతిగా బ్రతకాలనుకుంటే, నీతి యుతమైనటువంటి రీతిగా మీ బిజినెస్, మీ జాబ్, మీ ఫ్యామిలీని ఆపరేట్ చేయాలంటే మీ మీదకి వ్యతిరేక భావం కలిగిన విమర్శకులు, దారుణమైన విమర్శలు, అభాండాలు వేస్తూ అప్రతిష్టకరంగా మాట్లాడుతూ మిమ్మల్ని నీరసింపజేసే శక్తులు ఎప్పుడు లేస్తాయి. ఆ శక్తులు అదృశ్య శక్తి అయిన దుష్టుడైన అపవాది నుంచి వచ్చేవే. కానీ వాడెప్పుడు కూడా అయిన వాళ్ళ ద్వారా గాని కాని వాళ్ళ ద్వారా గాని అపోజిషన్ పంపుతాడు. ఆశ పెట్టుకోండి మీ మనోఫలక మీద. A God given vision is always followed by God given provision and God permitted opposition.